వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ బ్యాక్గ్రౌండ్ లోనే దగ్గర ఆల్మోస్ట్ 300 వీడియోస్ తీశాను. మనకైతే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇదే బ్యాక్గ్రౌండ్ లో అయితే ఓపెన్ చేస్తే కుదరదు, ఎందుకంటే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు మనకి ఇప్పుడు. అండ్ మనకి గోల్డెన్ ప్లే బటన్ అయితే ఈ రోజు అన్బాక్సింగ్ చేయబోతున్నాం. మా బంధువులందరినీ పిలిచాను, గోల్డ్ ప్లే బటన్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను ఇప్పుడు. అండ్ మీ అందరికైతే ఒకటి చెప్పాలనుకున్నా, ఎవడైతే ఫ్యామిలీ ఫంక్షన్స్ బోర్ బ్రో అని అంటాడో వాళ్ళకి ఈ వీడియో చూపించండి, తర్వాత అర్థం అవుద్ది. అండ్ ఇప్పుడైతే మన ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు, ఇంకా ఫ్రెండ్స్ అందరూ వచ్చినారు. ఇప్పుడైతే ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోదాం. అండ్ కేక్ కటింగ్, లంచ్ పార్టీ అండ్ చాలా ఉంటుంది. వీడియో లాస్ట్ దా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? మీకు పక్క నచ్చద్ది. మనమైతే ఇప్పుడే ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మన ఫంక్షన్ హాల్ వచ్చేసి ఇదే వింటేజ్ ఇన్. మన కేవీఆర్ పెట్రోల్ బంక్ ఉంది కదా, కేవీఆర్ పెట్రోల్ బంక్ స్ట్రైట్ గా రాగానే ఇక్కడే ఉంటుంది అనమాట వింటేజ్ ఇన్. దీంట్లోనే ఇప్పుడే షాక్ అనమాట, పైకి వెళ్ళి కేక్ పెట్టేసి వచ్చాను. కేక్ పెట్టేసి రాగానే తర్వాత సర్ప్రైజ్ అక్కడ చూస్తేనే మొత్తం బంధువులందరూ వచ్చేస్తున్నారు. సెకండ్ భయం వేసింది, అసలే మనం ఎప్పుడు ఎవరితో పెద్ద మాట్లాడడం అనమాట. సైలెంట్ గా అక్కడి నుంచి వచ్చేసాను. అండ్ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా మనకి. మరి నేను వరకు ఎంజాయ్ చేసేలాగా చూసి మీరు కూడా ఎంజాయ్ చేయాలిగా, చూసేయండి. అండ్ ఇదే అనమాట మన ఫంక్షన్ హాల్. అండ్ దిస్ ఈస్ శ్రీ వింటేజ్ ఇన్. మన కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి స్ట్రైట్ గా రాగానే ఇక్కడే ఉంటుంది. అండ్ మనం ఫస్ట్ ఫ్లోర్ లో అనమాట మన ఫంక్షన్ హాల్ వచ్చేసి, ఐ మీన్ బ్యాంక్వెట్ హాల్ ఒకటి ఉంటుంది. ఇంకా ఇక్కడ సూట్ రూమ్స్ అన్ని ఉంటాయి. మీరు ఎవరైనా ఫ్యామిలీస్ రావాలంటే బయట ఉన్న ప్రైస్ కంటే మ్యాక్స్ తక్కువ ప్రైస్ ఉంటుంది, ఇంకా నీట్ గా ఉంటుంది. మీకు రూమ్స్ కూడా చూపిస్తాలి. మనం కూడా ఒక రూమ్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదిగోండి మన కోసం ఇక్కడ పూల మాలలు కట్టారు. అండ్ ఇలా లోపలికి వెళ్తే అండ్ ఇదిగోండి ఇదే రిసెప్షను. అండ్ హాల్ వచ్చేసి ఇదే బ్యాంక్వెట్ హాల్. ఒక మంచి ఫంక్షన్ హాల్, దాంట్లో 25 మంది మనుషులు, కొంచెం డెకరేషన్, ఇంకా ఒక 2 కేజీల కేకే మీకు కనపడేది. కానీ డోర్ వెనకాల నేను పడ్డ కష్టం ఉంది. ఐ మీన్ నేను ఇలా డోర్ తెరవక ముందర నేను పడిన కష్టం ఉందిరా చారి. నేను ఇప్పటికి నా ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 8 మంత్స్ అవుతుంది. జనవరి 15th అనుకుంటా నా ఛానల్ నేను ఓపెన్ చేసింది కరెక్ట్ గా, ఎగ్జాక్ట్ గా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు నా ఛానల్ ఒక్క రోజు కూడా నేను వీడియో పెట్టుకుంటా లేను. ప్రతి రోజు ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఇంకా వీక్లీ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఎప్పుడో ఒకసారి అయితే లాంగ్ వీడియో పెడతానే ఉన్నాను. మీ అందరిలో ఎంతమందికి తెలుసు నేను చేసే ఒక షార్ట్ వీడియో నాకు ఎడిటింగ్ చేయడానికి ఆల్మోస్ట్ 3 hours టైం పడుతుందని. ఏంటి 1 minute షార్ట్ వీడియోకి 3 hours టైం పడుతుంది? అయితే నీకు ఎడిటింగ్ రాదు అని అనకండి, నేను చెప్తాను వినండి. నేను చేసే 1 minute షార్ట్ వీడియో వెనక 8 minutes వీడియో అయితే ఉంటది అనమాట. ఐ మీన్ 8 minutes క్లిప్ అయితే ఉంటుంది. దాని మొత్తాన్ని కట్ చేసి 1 minute గా చేస్తాను. ఆ 1 minute ని ఒక వీడియోగా చేయను, 3 videos గా చేస్తాను అనమాట. ఆ 3 షార్ట్ వీడియోస్ లో ద బెస్ట్ ని ఒకదాన్ని సెలెక్ట్ చేసి దాన్ని అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. మన గొప్పలన్నీ పక్కన పెట్టుకుంటే ఇదే అనమాట మన ఫంక్షన్ హాల్. జస్ట్ నేను అలా ఫోటో పెట్టాను అంతే. వాళ్ళకి నాకు ఇలా డెకరేషన్ కావాలి, యాజ్ ఇట్ ఈస్ దింపేసి ఇచ్చేసారనమాట. నాకైతే డెకరేషన్ చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇదే అనమాట మన స్పెషల్ సూట్ రూమ్. అండ్ మనం అయితే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయేసి డైరెక్ట్ గా కింద ఫంక్షన్ హాల్లోకి వెళ్ళిపోదాము. నేను ఇంత తొందరగా వస్తారని తెలియదు, కానీ నేను ఏంటంటే కేక్ దగ్గరికి వెళ్ళేసరికి లేట్ అయింది అనమాట. ఆ కేక్ అతను చాలా లేట్ చేసేసాడు. అందుకని ఆ కేక్ తీసుకుని వచ్చేసరికి అందరూ కింద చూసేసరికి అందరూ బంధువులు ఉన్నారు. నేనేమో ఇంకా షూస్ వేసుకోలేదు అనమాట. అందుకే ఫాస్ట్ గా పైకి వచ్చేసాను. నా షూస్ అయితే ఇక్కడే ఉన్నాయి. అలా వెళ్ళిపోయేసి ఫ్రెష్ అప్ అయిపోయేసి అండ్ ఒకసారి మిర్రర్ లో చూసి మాట్లాడదాం హెచ్లు అనమాట. అండ్ ఇప్పుడు మనం అయితే ఫాస్ట్ గా రెడీ అయిపోయేసి ఫ్రెష్ అయిపోయేసి కిందకైతే వెళ్ళిపోదాము. ఐ మీన్ లైట్ ఫేస్ వాష్ చేసుకుని అండ్ వెళ్ళిపోవడమే. మీకు ఒకటి చూపించలేదు కదా, ఇక్కడ ఈ రూమ్ లో బాత్రూమ్ ఉందిరా భయ్యా. బాత్రూమ్ చూపించేది ఏంద్రా ఫంక్షన్ అంట సుఖం అంటారేమో, కానీ సరిగ్గా ఉంది బాత్రూమ్ అయితే. చూపిస్తా చూడండి, ఏ క్లాస్ ఉంది బాత్రూమే. ఇది చూడండి ఇక్కడ ఇదంతా చూపించలే, సారీ. అండ్ ఇక్కడ చూసారా మిర్రర్స్, ఇక్కడ మిర్రర్ ఉందా. అండ్ దెన్ ఇది బాత్రూమ్ ఏరియా. అండ్ ఇది అవతల వచ్చేసి స్నానం చేయడానికి అనమాట. ఇక్కడ కంప్లీట్గా చూడండి షవర్ ఎంత ఉందో, మరి నాయనో. అండ్ ఇక్కడ వచ్చేసి మిర్రర్, ఇది షేవింగ్ మిర్రర్ అనుకుంటారు కదా, దీన్ని అదే కదా షేవింగ్ మిర్రర్ ఏదో సంథింగ్ అంటారు ఇట్లా. అండ్ ఇక్కడ ఇలా మనకు కావాల్సినట్లుగా బాత్రూమ్ అయితే అదిరిపోయింది. ఇంకా రూమ్ అంతుంది, బాత్రూమ్ కూడా ఇక్కడ. కింద ఇంకా చాలా ప్లాన్ చేస్తున్నాను. కేక్ కటింగ్ ఒకటే కాదనమాట, ఆ తర్వాత కింద అందరిని ఆడిపిస్తాను, ఇంకా అందరం కలిసి ఫోటోలు దిగాలి. అండ్ ఇంకా అందరు స్పీచ్ కూడా ప్లాన్ చేశా. నేను లైఫ్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఇంట్రోవర్ట్ గా వెళ్ళి స్పీచ్ ఇవ్వబోతున్నా. లెట్స్ సీ, చూద్దాము. అండ్ ఇది వచ్చేసి బెడ్ అనమాట, నాకు ఇచ్చిన బెడ్. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ ఏసీ రూము. 2 ఏసీలు ఉన్నాయి. ఇక్కడ తలపైన ఒక ఏసీ ఉంది, అండ్ అక్కడ మూల అక్కడ పైన ఇంకొక ఏసీ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి కూర్చునేదానికి ఏరియా, సిట్టింగ్ ఏరియా, ఎవరైనా వస్తే మన కోసం. అండ్ పర్లా సూపర్ ఉంది, పర్లా అయింది, సరిగ్గా ఉంది రూమ్ అయితే. ఇక్కడ ఏంటంటే ఇది సూట్ రూమ్ అంటారు. ఇంకా మంచి రూమ్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ. తర్వాత ఎగ్జిక్యూటివ్ రూమ్స్ అని ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ రూమ్స్ లో కానీ డబుల్ రూమ్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ డబుల్ రూమ్స్ ఉన్నాయి, అంటే సింగిల్ రూమ్ లో డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. సింగిల్ బెడ్ ఉండేది ఉంది. మొత్తం కింద కార్పెట్ వచ్చేస్తుంది. బెడ్రూమ్స్ చాలా క్లాస్ గా ఉన్నాయి.
నెల్లూరులో చాలా ఫంక్షన్ హాల్స్, బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నా నేను దీన్నే సెలెక్ట్ చేసుకోవడానికి చాలా మెయిన్ రీజన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనం కానీ బ్యాంక్వెట్ హాల్ గా బుక్ చేసుకుంటే మనకైతే 2 డీలక్స్ రూమ్స్ ఫ్రీగా ఇస్తారు. అవి చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంటాయి, ఇంకా బాగుంటాయి కూడా. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి 2 బెడ్ ఎగ్జిక్యూటివ్ రూమ్ అనమాట. ఇది చాలా క్లాస్ అండ్ నీట్ గా ఇంకా కార్పెట్ ఫినిష్ తోటి ప్రీమియం ఫర్నిచర్ తో ఉంటది. బెడ్రూమ్ మాత్రమే కాదు, బాత్రూమ్ కూడా హైలీ ప్రీమియం ఫర్నిచర్ ప్రొడక్ట్స్ తోటే కట్టుంటారు. చాలా నీట్ అండ్ హైజీనిక్ గా ఉంటది. మీకు ఇవి అన్ని చూపించడానికి గల రీజన్ ఏంటంటే నెల్లూరులో ఇంకెక్కడికి పోయినా కానీ మీకు ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి అనమాట, కానీ ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి. ఇక్కడ మాత్రం ఫెసిలిటీస్ ఎక్కువ, ప్రైజెస్ తక్కువ. అందుకే నా నుంచి మీకు ఒక సజెషన్ ఇది వచ్చేసి సింగిల్ బెడ్ ఎగ్జిక్యూటివ్ రూమ్ అనమాట. మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీస్ తో నెల్లూరుకి అలా ట్రిప్ వస్తే ఖచ్చితంగా వింటేజ్ ఇన్ లో అయితే స్టే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ తక్కువ ప్రైస్ తో చాలా మంచిగా నీట్ గా ఉంటది కాబట్టి. ఇదే సింగిల్ బెడ్ డీలక్స్ రూమ్ అనమాట. ఇలాంటివి 2 అయితే ఇస్తారు. ఇందాక చెప్పాను కదా, మనం బ్యాంక్వెట్ హాల్ గా బుక్ చేసుకుంటే ఇలాంటి రూమ్స్ మనకు 2 ఇస్తారు రెడీ అవడానికి, ఇంకా ఫ్యామిలీస్ ఎవరైనా వస్తే స్టే చేయడానికి. ఇక్కడ సర్వీస్ కూడా చాలా మంచిగా ఫాస్ట్ గా ఉంటది. మీకు ఏమైనా కావాలంటే సింపుల్ గా ఒక కాల్ చేసే చాలు, ఆటోమేటిక్ గా ఫాస్ట్ గా తెచ్చి ఇచ్చేస్తారు మీకు ఏం కావాలంటే. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన కేవీఆర్ పెట్రోల్ బంక్ ఉంటది కదా, పెట్రోల్ బంక్ నుంచి మనం రైట్ కి రాగానే మన రిలయన్స్ స్మార్ట్ ఉంటది అనమాట. రిలయన్స్ స్మార్ట్ అతుక్కోనే ఉంటది శ్రీ వింటేజ్ ఇన్ అని. చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం అయితే ఏం చేద్దామంటే కిందకి వెళ్ళిపోదాం పదండి. నేనైతే ఒక 50 మెంబర్స్ దాకా పిలిచాను అనమాట. జస్ట్ ఒక రోజు ముందే పిలవడం వల్ల చాలా మంది అయితే రాలేకపోయారు. ఇంకా నేనైతే వచ్చిన వాళ్ళతోటి ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇదిగో ఇదే అనమాట మన కేక్. దీన్ని ఇప్పుడు కట్ చేయబోతున్నాం. మెయిన్ వచ్చిన టాస్క్ అయితే ఇదే. దీన్ని అయితే ఇప్పుడు మనం అన్బాక్స్ చేయబోతున్నాం అనమాట. కంగ్రాచులేషన్స్. మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. గట్టిగా చెప్పు. మాకు రాదులే గట్టిగా, ఇదే మాకు. మా అన్న మాట్లాడాడు. మామూలు సాధారణంగా మా అన్న మాట్లాడ్డా అనమాట. మాట్లాడాడు. ఇంత పొడుగున్నాడు ఏందని చూస్తున్నాడా. మా విత్తనాలన్నీ హైబ్రిడ్ అనమాట, అందుకే ఈ హైట్ లో ఉంటారు అందరూ. ప్లీజ్ ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ఇంట్రోవర్ట్ సంఘం అని ఒక సంఘంగా ఉంటే దానికి హెడ్ ప్రెసిడెంట్ వీడే అనమాట. నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కానీ ఇప్పటి వరకు మా ఇద్దరు కలిపి ఒక్క ఫోటో కూడా లేదు. మా ఫ్యామిలీ మొత్తంలో వీడే నా ఫేవరెట్ పర్సన్. ఈయన పేరు వచ్చి కొమరం భీము, నా తమ్ముడు. ఇట్రా. ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తున్నాడు కదా, వీడి పరిస్థితి ఎట్టుందంటే లోపల పొంగుతుంది అనమాట. లోపల పొంగుతుంది వీడి పరిస్థితి. ఇప్పుడు వీడి చేతిలో కత్తి ఏదైనా ఉండి, కత్తి ఉంది వీడి చేతిలో ఉండి ఖచ్చితంగా పొడిచేసేటాడు. అంటే పొడవడు, లోపల అట్లా అనుకుంటున్నాడు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంది, మనందరం స్టేజ్ నిలబడి ఇలా వల్ల వీడు ఎట్లున్నాడు అంటే లోపల ఇట్లా అనుకొని కత్తి పట్టుకొని రెడీగా ఉన్నాడు. పొడస్తా ఉన్నాడు నన్ను ఇప్పుడు వెనక నుంచి. అట్టుంది వీడు మనసులో. ఇప్పుడు మనం ఏదైనా ఒక మాట చెప్పరా ప్లీజ్. ఏదో ఒకటి, ఏదైనా ఒక్క మాట ప్లీజ్, ఏదైనా ఒక్కటి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు నా బంధువులే, ఇంకా నా ఫ్రెండ్సే అనమాట. అయినా కానీ నాకు చాలా భయం వేస్తుంది. ఫస్ట్ టైం అనమాట ఇలా మైక్ పట్టుకుని స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం. పైకి చూడడానికి ధైర్యంగా కనిపిస్తున్నాను, కానీ లోపల భయానికి వణుకుతున్న పార్ట్స్ మొత్తాన్ని అండర్వేర్ వేసి మరీ ఆపి పెట్టాను. ఒకసారి అందరూ చూడండి, ఓకే. నాకు మామూలుగా అసలుకి అంత ధైర్యం లేదు మాట్లాడడానికి, కానీ మాట్లాడుతున్నా. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, ఇలాగా మాట్లాడతా. వీడియో తీసేటప్పుడు ఏంటంటే ఎవరుండరు, నా కెమెరా నేనే ఉంటాను అనమాట. అందుకని అంటే ఇప్పుడు మనం అయితే ఇక్కడికి వచ్చింది దేనికంటే గోల్డ్ ప్లే బటన్ అన్బాక్స్ చేయడానికి వచ్చాము. అది యూట్యూబ్ లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఇస్తారనమాట. అండ్ ఏదో వస్తుంది. ఆగలేకపోతున్నాను సార్, అంటే అది చూడాలని ఆశగా ఉంది ఎప్పటి నుంచో. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం అనమాట. దానికి ముందర ఏంటంటే నేనైతే ఒక చిన్న స్పీచ్ చేయబోతున్నాను. ఇప్పుడు స్పీచ్ వచ్చేసి నేను ఇక్కడ దాకా అంటే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అంటే చాలా చిన్న పని కాదు, చాలా కష్టమైన పని. ఆ కష్టం మా అమ్మకు కూడా తెలియదు. అంటే నేను ఎంత కష్టపడ్డానో మా అమ్మకు కూడా తెలియదు అనమాట. కానీ ఇద్దరికి తెలుసు ఆ కష్టం. ఆ ఇద్దరు ఎవరంటే మా ఇద్దరు పెదమ్మలు, వీళ్ళిద్దరు. మీ ఇద్దరికి మాత్రమే తెలుసు కదా, చెప్తుర్రు రండి తెలుసు కదా, మాట్లాడండి. మనం ఇప్పుడు దాకా వచ్చి ఇంత ఫంక్షన్ చేసుకునే కష్టాలు చెప్పుకునే దానికి కాదనమాట. నేనే చెప్తాను నా కష్టాలు ఏందో. నిజంగా అసలు నేను ఎప్పుడు ఊహించలేదనమాట. నేను బహుశా నాకు అప్పుడు కరెక్ట్గా వయసు 5 నెలలు ఉంటుంది అనుకుంటా. 5 నెలలు కాదు, 5 రోజులే. వేసుకున్న దానికి ఒంటి మీద గుడ్లగానే ఉండేవి కాదు, ఉత్త టవలు కట్టేవాళ్ళు నాకు, అంతే. పెద్ద ఏం లేవు అసలుకి. నా చేతులు నా కాళ్ళ దాకా కూడా వెళ్ళేవి కాదు, అంటే గుడ్డ పైకి లాక్కునేదానికి. అట్లా గుడ్డలు లేకుండానే పడుకునేవాడిని. 5 రోజులే నా వయసు. చాలా కష్టం అసలు చెప్పుకునే దానికి. ఆ తర్వాత 5 రోజులకే కష్టాలు ఏంద్రా అని అంటారేమో. నాకు 5 నెలలు వచ్చేటప్పుడు నేను నడవలేకపోయా. నడవలేదు 5 నెలల నుంచి. నాకు అసలు ఏం జరుగుతుంది అర్థం కావట్లా. నోట్లోంచి ఏమన్నా మాట్లాడదామంటే ఏడుపు తప్ప ఏం రావట్లా. ప్లీజ్ నన్ను వదిలేసి
కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో ఇక్కడ. కానీ నేను పెద్ద ఇంత వయసు వచ్చిన తర్వాత మా బాబాయ్ నాకు ఎప్పుడో ఒక మాట చెప్తా ఉండేవాడు. అది మాత్రం నాకు గుర్తుంది. అది కావడం బాబాయ్ ఆయన అది వచ్చేయట్టాడు చూసారా మా బాబాయ్. బాబాయ్ నాకు నువ్వు ఎప్పుడో ఒక మాట చెప్తా ఉండేవాడు, గుర్తుందా? వద్దా? చేతిలో కత్తి నోటితోనే పెట్టుకోగానే అదృష్టం నోటితో పెట్టుకోవద్దు అంటాడు అనమాట మా బాబాయ్ ఎప్పుడు నాతోటి. నాకు తెలీదమ్మా. అండ్ ఇప్పుడు ఇంతసేపు నేనే మాట్లాడుతున్నా నా గురించి. ఇప్పుడు మా బాబాయ్ వచ్చి మాట్లాడుతున్నా 4 మంచి మాటలు. బాబాయ్ రా బాబాయ్ ప్లీజ్. నా బాబాయ్ మీకు తెలుసు కదా, గుర్తుంది కదా, ఓన్లీ బ్రాండెడ్ తాగుతాడు. మా బాబాయ్ కాదు, ఆ డైలాగ్ చెప్పాడు ఆ రోజు ఒక వీడియోలో. ఫ్లాష్ బ్యాక్. చూస్తారా మీరు? మా స్వామి ఓన్లీ బ్రాండెడ్ వేరే తాగడా? మా బాబాయ్ తాగడు. నా గురించి ఏదన్నా మంచి మాటలు చెప్పు బాబాయ్. మంచోడు, బాగా కష్టపడ్డారు, మంచోడు. అట్లుంటది మనతో. ఇది ఇట్లా వచ్చినాయి అనమాట మనకి మాటలు. ఎట్టొచ్చాయని చాలా మంది కామెంట్ చేస్తారు కదా, ఇట్టే అనమాట. జీన్స్ అది బాయ్ అంటే వెళ్ళిపోతున్నారు. నాకు జీన్సే కాదు, ముఖమాటం కూడా అట్టే వచ్చింది. మా అన్నకు ముఖమాటం అసలు లేదు, మాట్లాడతాడు. మాట్లాడండి నా గురించి అయినా 4 మంచి మాటలు ప్లీజ్. మా 4 మాటలు మాట్లాడవా? 4 మాటలు కాదు, మంచిగా నా గురించి చెప్పవా? కూలింగ్ గ్లాసులు పెట్టుకున్నాడు, యాటిట్యూడ్ అనుకోబాకుండా మా అన్నకి సైట్ అనమాట. స్టైల్ గా అద్దాలు పెట్టిస్తున్నాడు. సైట్ అద్దాలు అయ్యి, కూలింగ్ గ్లాసెస్ కాదు. అండ్ నా ఇప్పుడు అడిగితే ఏమని అనుకుంటారా? నా గురించి అయినా 4 మంచి మాటలు చెప్తారా? నేను వాళ్ళు అందరూ ముఖమాటంతో సిగ్గుతోటే కాదు, కామ్ గా ఉండేది అక్కడ. వాళ్ళు వచ్చి మాట్లాడగలుగుతారు, కానీ వాళ్ళు ఎందుకు కామ్ గా ఉన్నారంటే నా గురించి చెప్పడానికి మంచి ఏం లేదు అక్కడ. అది మ్యాటర్. అండ్ ఇప్పుడు మనం అయితే కేక్ కటింగ్ చేద్దాం. అండ్ ఫస్ట్ ప్లే బటన్ అయితే అన్బాక్సింగ్ చేస్తాను అనమాట. దీన్నే యూట్యూబ్ ప్లే బటన్ అంటారు. దీన్ని రావడానికి చాలా మందికి 10 ఏళ్ళు పెట్టింది, కొంతమందికి 5 ఏళ్ళు పెట్టింది, కానీ నాకు మాత్రం 5 నెలలే పెట్టింది. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఈ వీడియో చూసే వాళ్ళకే కాదు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, నేను అడిగిన ప్రతిసారి కామెంట్లు పెట్టిన వారికి, నేను అడిగిన ప్రతిసారి నా వీడియోకి లైక్ కొట్టిన వాళ్ళకి, ఇంకా నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నన్ను ఇన్ని రోజులు ఇంత మంచిగా సపోర్ట్ చేయబట్టి నేను ఈ స్టేజ్ కి అయితే రాగలిగాను ఇంత తొందరగా. ఇంత ఆనందంలో ఉన్నాను కాబట్టి మీ అందరికీ ఒక ప్రామిస్ చేస్తాను. నేను ఎప్పటికీ ఏదో బెట్టింగ్ యాప్స్ జోలికి పోనని చెప్పి, ఈ ఛానల్ అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని చెప్పి ప్రామిస్ చేస్తున్నాను. నేను ప్రమోషన్స్ చేస్తా, కాకపోతే మంచి యాప్స్ మాత్రమే చేస్తాను. కేవలం నా స్వలాభం మాత్రమే చూసుకోకుండా మీకు లాభం ఉండేటట్టుగానే ఏదైనా ప్రమోషన్ చేస్తాను. చేస్తేనే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన మీ అందరికీ ఎప్పటికీ నేను రుణపడే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకి, ప్రతి తమ్ముడికి, ప్రతి బాబాయికి, ప్రతి పిన్నమ్మకి, ప్రతి మామయ్యకి, ప్రతి అత్తమ్మకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరిని ఎప్పటికీ గౌరవిస్తూ, ప్రతి ఒక్కరిని నవ్వించడానికి ట్రై చేస్తూ ఉంటాను. నా వల్ల ఇప్పటి వరకు ఎవరైనా బాధపడి ఉంటాయి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై. మీ అందరికి ఆల్మోస్ట్ ఖచ్చితంగా తెలుసు నేను ఎవరిని కావాలని ఎప్పటికీ బాధ పెట్టను. కాకపోతే నా మాట తీరే అంత ఉంటది సర్కాస్టిక్ గా. సో దాని వల్ల కొంతమంది ఇబ్బంది పడతారు, కొంతమంది నవ్వుతారు. సో ఇబ్బంది పడిన వాళ్ళకి మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. అండ్ ఇంకెలాగే ఎప్పటికీ నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ, నేనైతే ఎప్పటికీ మిమ్మల్ని నవ్వించడానికి ట్రై చేస్తూనే ఉంటా. ఇట్లు మీ సర్కాస్టిక్ సాయి. ఇంక వీడియోని అయితే హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసేయండి. అన్నట్టు అడగడం మర్చిపోయా, ఇది మామూలు విషయం కాదు. పార్టీలో వీడియో రికార్డ్ చేయడం అంటే మీకు తెలిసిందే, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ప్లీజ్ అలా చూసి కొంచెం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూ చేయండి. అండ్ ఇదే అనమాట మన గోల్డ్ ప్లే బటన్. ఇప్పుడైతే అందరూ ఒకసారి చూడాలి. మీ అందరితో పాటు నేను చూస్తున్నా, నాకు ఇప్పుడు దాకా చూడలేదన్నమాట. దీనికోసం నేను ఎంత వెయిట్ చేశానంటే, ఏమైందిరా? చాలా వెయిట్ చేశా. పట్టుకో. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఏం కాలేదు కూల్. లక్షిత, అరే చిన్న పాప భయపడా, నేను భయపడి పరిగెత్తా. చూడు లక్షిత అని చూడు. లక్షి హాయ్ చెప్పు, నవ్వు. ఏమన్నా భీమా ఇంత పని చేసినావా? అది నేను చెప్పిల్లా, వాడు కామ్గా ఉన్నాడని చెప్పిల్లా. అది వాడు లోపల రగులుతున్న అగ్నిపర్వతం. చూడండి ఎంత కోపంగా ఉన్నాడు. కేక్ పర్లేదు, ఇదిగోండి. ఇదే అనమాట మన గోల్డ్ ప్లే బటన్. ఇదే. అండ్ ఇది వచ్చేసి సర్టిఫికేట్ అనమాట. నీల్ మోహన్ మన యూట్యూబ్ CEO ఆయన సైన్ చేసి ఇచ్చాడు. దీని లోపల వచ్చింది ఇంగ్లీష్ లో. యూ డిడ్ ఇట్. చదువు లక్ష్మి, మా చెల్లి లక్ష్మి చదవద్ది.
one mission, one channel, and one more thing. 1 million subscribers. Congratulations. లక్ష్మి అని మంచి లక్ష్మి అయిపోయింది ఒకసారిగా. దొలతో మాట్లాడుతుంది లక్ష్మి. And the R should be rolling. కింద పరి దొల్లాలన్నమాట. కింద దింపులే నీ ఫేస్ కనపడాలి లక్ష్మి. సరే కానీ. You may have started with just a few viewers, but just నేను చెప్తా ఇటు. యూ డిడ్ ఇట్, నువ్వు చేయగలిగావు సాయి అని చెప్పి దాంట్లో రాశారు. చేయలేవని రాశారా? చేసావని రాశారు లక్ష్మి. సరిపోయారు ఇద్దరును. 1 మిషన్ 1 ఛానల్ అండ్ 1 మోర్. అదే చాలా మంది చాలా కష్టపడతారు కానీ నువ్వు కూడా చాలా కష్టపడ్డావనే రాశారు. అండ్ ఇట్లు మీ నీల్ మోహన్ అంటే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయినందుకు కంగ్రాచులేషన్స్ చెప్తా. నాకైతే సర్టిఫికేట్ ఇచ్చారు. అండ్ ఇది కూడా ఇంకొక సర్టిఫికేట్ అనమాట. ఆల్రెడీ 100K అయినప్పుడు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది, అప్పుడు కూడా ఇంకోటి ఇచ్చారు అనమాట. నెక్స్ట్ డైమండ్ 10 మిలియన్ కి వస్తుంది. 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయిపోతే ఈసారి ఏం చేస్తానంటే డైరెక్ట్ పెద్ద ఫంక్షన్ హాలే. మామూలుగా నార్మల్గా అయితే 1 మిలియన్ కూడా ఫంక్షన్ హాల్ తీసుకోవచ్చు. అంటే పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకొని 1 లక్ష మందికి ఇవ్వచ్చు అనమాట. కరెక్ట్ ఎలా ఇవ్వగలుగుతానంటే ఈయన చెప్పాడు కదా, నాకు మామూలుగా నెలకి కాదు, ఒక వీడియో ఉంది కదా, షార్ట్ వీడియో, చిన్న షార్ట్ వీడియో, 1 నిమిషం వీడియో పెడుతుందా. నాకు ఇప్పుడు ఈ ఫంక్షన్ హాల్ తీసుకున్నాను కానీ బలిసింది కాదు, నార్మల్ గా చెప్తున్నా. ఒక షార్ట్ వీడియోకి నాకు 3 లక్షలు ఇస్తారనమాట. యూట్యూబ్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే బెట్టింగ్ యాప్స్ వస్తాయి నాకు. నెలకి కాంట్రాక్ట్ సైన్ చేసేస్తే నెలకి 10 వీడియోలు చేయాలి, 10 షార్ట్ వీడియోస్ వాళ్ళ పేరు మీద చేస్తే 30 లక్షలు ఇస్తారు నెలకి. అట్లా సంవత్సరం మొత్తం మీద వేసుకున్నా 10 నెలలకు 3 కోట్లు. 3 కోట్ల 60 లక్షలు వస్తాయి అనమాట. 3 కోట్ల 60 లక్షలు అంటే స్కూటీలో వచ్చింది, బెంజ్ కార్లో వచ్చేటోడిని. కానీ ఆ బెట్టింగ్ యాప్లు చేయలేదు, అందుకే నాకు 30,000 వస్తాయి అనమాట. అందుకే ఈ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నాను. కానీ ఈ బెట్టింగ్ యాప్ల జోలికి అయితే వెళ్ళను, ఎప్పటికీ చేయను కూడా. ఇదిగోండి ఇది, అందుకే ఈ చిన్న ఫంక్షన్ హాల్ చప్పట్లు వచ్చింది. ఎంతసేపు మాట్లాడితే థ్యాంక్ యూ అన్న. మా సందీప్ అన్న, మా పెద్ద పేరమ్మ కొడుకు సందీప్. పట్టుకున్నా బాగుందన్న. థ్యాంక్ యూ అన్న. ఇదిగో మా మమ్మీ. Congratulations, Sai. థ్యాంక్ యూ మా. ఇంకా నువ్వు 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి డైమండ్ ప్లే డైమండ్ ప్లే బటన్ తీసుకోవాలి. సరే అమ్మా. ఇదిగో పెదమ్మ. Congratulations, Sai. Congratulations. మాట్లాడు పెదమ్మా. ఇదిగో పెదమ్మ మాట్లాడుతుంది. ఓకే, వీళ్ళంతా పర్సనల్ గా మాట్లాడుతారు వీడియోలో. పిన్నమ్మ నువ్వైనా ఇదిగో అరుణన్న, మన ప్లే బట్ నీదే, పట్టుకో. నీకు ఇట్లా ఎట్టుందని అడుగుతున్నా. థ్యాంక్ యూ. ఆయన సాధారణంగా మాట్లాడ్డా అనమాట, చాలా రేర్. అన్న ఒక మాట మాట్లాడన్నా. ఇంకంతే అంటే అక్కడ ఇంకేం లేదు, అంతే. ఇదిగో మన కజిన్ నిక్కీ తెలుసు కదా, ఇదిగో నిక్కీ వాళ్ళ అన్న. ఫస్ట్ టైం కనపడుతున్నాడు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్రో. ఎట్టుంది? సరే కాదు, ఏదైనా మాట్లాడు నా గురించి చెప్పు. సరే నా గురించి ఏదైనా మాట్లాడు. పర్లేదు, పర్సనల్ కదా, ప్రైవేట్ చెప్పు ప్లీజ్. నిఖిలు థ్యాంక్ యూ సో మచ్. నిఖిలు థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. వచ్చిన నెక్స్ట్ డైమండ్ ప్లే బటన్ గెలుచుకోవాలి. ఇంకా హెల్ప్ఫుల్, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఎందుకు నెట్ ఫర్ వస్తుంది. థ్యాంక్ యూ, కూర్చో. థ్యాంక్స్ ఫర్ కమింగ్. చూడడానికి చిన్నగా ఉన్నా కానీ చాలా ఏజ్ ఉందన్నమాట ఇతనికి. క్యాపబిలిటీ ఎక్కువ. నోరు తెరిస్తే బూతులు కూడా చెవులు మూసుకుంటాయి. వద్దులే, అవును కదా, వద్దులే. బాబాయ్ ఇప్పుడు బాబాయ్ అయితే స్పీచ్ ఇస్తాడు చూడు. బాబాయ్ ఎట్ట మాట్లాడాలంటే. కంగ్రాచులేషన్స్ సాయి. థ్యాంక్ యూ బాబాయ్. త్వరలో నువ్వు 10 మిలియన్స్ ఉద్యోగాలను చూస్తున్నావు, ఆశిస్తున్నావు. ఇంకేమన్నా మాట్లాడితే వీడియో చాలు, వద్దులే. అది సార్. ఇదిగో ఇప్పుడు మా బాబాయ్, మా అరుణ అన్న మనం నిన్న చూపించాను కదా, మా నాన్నకి పెద్ద తమ్ముడు, మా బాబాయ్ చిన్న తమ్ముడు, మొత్తం 3 అన్నమాట. ఇదిగో బాబాయ్. హలో. ఈ స్థాయికి చాలా సంతోషంగా ఉంది. ఇంకా థ్యాంక్ యూ బాబాయ్. బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్.
నెక్స్ట్ డైరెక్ట్ డైమండ్ ప్లే బటన్ అన్బాక్సింగ్ వస్తుంది బాబాయ్. ఎక్కడికి రాడు మామూలుగా పెద్దగా వచ్చాడు ఈ రోజు. చాలా సర్ప్రైజ్ అనిపించింది. ఇగో పెదనాన్న ఏమన్నా థ్యాంక్ యూ సో మచ్ పెదనాన్న అండ్ మా పెదనాన్న. ఇగో ఈమె హనీ వాళ్ళ చెల్లి. హనీ ఎవరు చెప్పు? పింకీ, లక్కీ, లక్షిత. అదిగో వస్తావా ప్లీజ్? హాయ్ థ్యాంక్ యూ. పాట పెడుతున్నారు అన్నోళ్ళు. సర్ప్రైజ్ కేక్ ఇది అందరికి ఏంది చూపిస్తా కానీ ఫోటో కేకే కదా, మళ్ళీ సర్ప్రైజ్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఏముండదు, కేక్ మీద ఫోటో ఉంటుంది, అది సర్ప్రైజ్. నేను వీడియో కోసం వచ్చేసి ఇట్లా అంటా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన మధ్యలో ఇంకొక వ్యక్తి ఉండాలా, కానీ అతనైతే ఇప్పుడు అమెరికా పోయి ఉన్నాడు అనమాట. ఆ వ్యక్తి పేరు తరుణ్. ఫస్ట్ మేము అందరం యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ప్రేరణ ఆయనే అనమాట. ప్రేరణ ఆయనే. మా బాబాయ్ ఉన్నాడు, సుధాకర్ బాబాయ్ కొడుకు. ఇదిగో లక్ష్మి వాళ్ళ అన్న అనమాట. ఏంది బాహుబలి షార్ట్ ఫిలిం ఒకటి తీసాడు. వీడియో మధ్యలో వేస్తాను, మీరు కూడా చూడండి, చూసేవాళ్ళు తెలుస్తుంది. యాక్టర్స్ అందరు ఇక్కడ 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 లేరు, ఎవరు లేరు, యాక్టర్ ఎవరు లేరు. ఏంటి ఇది కేకా? ఏముంది, ఫోటో కేకేగా. ఇప్పుడు ఏం చేస్తానంటే తీయంగానే వీడియో దగ్గర తీసుకురా, థ్యాంక్ యూ అంట. చాలా సెకలు ఉన్నారా నీలో? వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. అది ఫోటో కేక్ కాదు, అది ఏంది Brother, what's that? ఈడెవడో రాత్రి పప్పు తిన్నట్టున్నాడు. ఛీ, ఎవరు కేక్ తెచ్చిన వాళ్ళు ఎవరు? ఆమె మా సిస్టర్ గిఫ్ట్ అనమాట. ఇది దాకా ఏమే బుడ్డక్క అనమాట. బుడ్డక్క అందరికి తెలుసు కదా, వీడియో చూస్తున్నా. ఇది ఈమె అంట కేక్ తెచ్చిన. చీ, అసలు కదా తీసేయచ్చు కదా, ఏదో ఉంది, గిలిగా ఉంది. ఇదిగో ఇది కేక్. ఎట్ట తింటారు బాబు ఇది? ఇది చూడండి, ఇదిగో దాని లోపల ఏముందో చూడు. వాడు ఎవడో రాత్రి పప్పు తిన్నట్టున్నాడు. వాసన మాత్రం మంచిగా ఉంది, కానీ ఫస్ట్ ఎవరు తింటారు దీన్ని? లక్ష్మి. స్పూన్. ఈ కేక్ మాకు మా ఫ్యామిలీ మెంబర్స్ కే కాదు, చూస్తున్న మీ అందరికి కూడా. అందరూ నోరు తెరవండి కేక్ పెట్టేటప్పుడు, తినేయండి. ముందరగా మీకు చెప్పడం మర్చిపోయాను, ఆ వీడియో ఇంతవరకు చూసారంటే వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. అలా నచ్చితే కొంచెం అలా లైక్ చేయొచ్చుగా ప్లీజ్. కొంచెం జరా అలా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాగే మిమ్మల్ని ఎప్పటికీ నవ్విస్తూ ఉంటానని చెప్పి నేనైతే ప్రామిస్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక 55,000 లైక్స్ కానీ కంప్లీట్ చేసినట్టయితే, వింటున్నారు కదా, 55,000 లైక్లు విత్ ఇన్ 24 hours లో కానీ కంప్లీట్ చేస్తే, ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొని ఒక 3 days అయితే ఒక పెద్ద ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నాను. మామూలుగా ఉండవు వీడియోలు, 3 పార్ట్లుగా 3 వీడియోలు రిలీజ్ చేస్తున్నాను. ఒక్కొక్క వీడియో 30 నిమిషాలు ఫుల్ ఫన్ ఉండబోతుంది. ఆ వీడియో కానీ కావాలంటే ఈ వీడియోకి 55,000 లైక్స్ విత్ ఇన్ 24 hours లో కంప్లీట్ చేయాలి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి. ఒక పీస్ కట్ చేసి ఒకరు పెడితే ఫీల్ అవుతారు అనమాట, అందుకే పెద్ద పీస్ కట్ చేశారు. వీడియోలో అయితే ఇంకా చాలా ఫన్నీ డైలాగ్స్ అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే నేనైతే సాంగ్స్ పెట్టాను, చూసుకోలేదు. ఆ సాంగ్స్ అయితే ఇప్పుడు వింటున్నాను ఎడిటింగ్ చేసేటప్పుడు. సాంగ్స్ ఏం బయటకు వస్తే క్లెయిమ్స్ వస్తాయి అనమాట, అందుకని చెప్పి నేనైతే సాంగ్స్ మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కేక్ ఏదో తినరా, దండం పెడతాయి రారా. నాకు కొమరం భీమ్ ఉన్నట్టే మీకు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మేమైతే ఆల్మోస్ట్ 25 years నుంచి కలిసే ఉన్నాం అనమాట. ఇప్పటివరకు మేమిద్దరం కలిసి ఒక ఫోటో కూడా తీసుకోలేదు. అలాగే మీకు కానీ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. కొంచెం ఎక్కువసేపు వీడియోలో ఉంటాడని, లేకపోతే వెళ్ళిపోతాడు వీడియో అయిపోగానే. అందుకే స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. వాయిస్ ఓవర్ చెప్పే ప్రతిసారి మనకు వచ్చిన గెస్ట్లు అందరికైతే మనమే నోట్లో కేక్ పెట్టేసాం. మామూలుగా అయితే ఒక్కొక్క దగ్గర ఒక డైలాగ్ వేసాం అనమాట. కాకపోతే పాటలు పెట్టడం వల్ల కాపీ రైట్ వస్తుంది అని చెప్పి మనం అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాం. వీడియో అయితే ఇంకా అయిపోలేదు అనమాట. అసలైన ఫన్ అయితే ఇంకా ఉంది. ఆల్రెడీ అందరి చేత ఒక ఆట అయితే ఆడిపించబోతున్నాను. నాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరి కోసం ఇదిగోండి ఫ్రెండ్స్, కేక్ ముక్క. నోరు తెరిచి అలా తినేసేయండి హ్యాపీగా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికి. ఏమైంది హనీ, కావాలా నీకు? ఇది కాదు స్పెషల్ కేక్.
హనీతో అయితే ఒక ఆట ఆడుకున్నాను అనమాట, కేక్ పెట్టకుండా కాసేపు అందరం ముందర. హనీకి అయితే కోపం వచ్చింది, అందుకే చేయి పట్టుకుని లాక్కొని మరీ తినేసింది. అందరికి తెలిసిందేగా హనీ పాప సంగతి, హనీతో మామూలుగా ఉండదు. వీళ్ళంతా నా బ్యాటరీస్. నాకు అర్థం కాలేదు సార్. చెప్తా, క్లియర్ గా చెప్తా ఇనుకోండి. ఫస్ట్ ఏమే మా చిన్న పిన్నం అనమాట, మనసులో ఏం దాచుకోదు, ఏమన్నా బయటికి చెప్పేస్తే కట్టిరిచి పెట్టేస్తుంది. ఏదైనా సరే ఓపెన్ గా మాట్లాడేస్తుంది అనమాట. తనకి సెకండ్ ఫేస్ లేదు, తనకు కనిపించే సింగిల్ ఫేస్ ఈ ఫేసే. ఏమే మా పెద్ద పిన్నం అనమాట, మా అరుణన్న ఇంకా భీమ్ వాళ్ళ పక్కన వాళ్ళ పిల్లలు అసలు ఏలు పెట్టదు అనమాట. ఆమె పని ఆమె చూసుకుంటూ వెళ్ళిపోతా ఉంటది. ఇంకా మా మమ్మీ విషయానికి వస్తే శివగామి దేవి, ఇంకా పక్కన ఉన్నదేమో పెదమ్మ అనమాట. మా పెదమ్మ గురించి చెప్పాలంటే మా అన్న ఇష్టం, నేను ఇష్టం అంటే నేనంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్తది మా అన్నకంటే. అమాయకుల సంఘానికి వైస్ ప్రెసిడెంట్ మా పెదమ్మ. ఇంకా చివరి ఉన్నది మా సునీతి పెదమ్మ అనమాట. మా బేబమ్మ వాళ్ళ చెల్లెలు పెద్ద కూతురు. సిచువేషన్ తో సంబంధం లేకుండా ఎప్పుడు నవ్వుతానే ఉంటది అనమాట, ఏ సిచువేషన్ అయినా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ నాకు వరుసకు పిన్ని అయినా నేను అక్క అని పిలుస్తాను అనమాట. మా వరక్క మా సునీత్ పెదమ్మ వాళ్ళ చిన్న చెల్లెలు. ఆల్ లేడీస్ మొత్తం మన జనరేషన్ కొంచెం దూరంగా ఉన్న మా వరక్క మాత్రం మన జనరేషన్ కి చాలా దగ్గరగా సింక్ అయిపోయింది. మన జనరేషన్ వాళ్ళ మైండ్ సెట్ ని ఇంకా మాటల్ని చాలా క్లియర్ గా అర్థం చేసుకుంటది, కానీ సైలెంట్ గా ఉంటది. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు నేను వాళ్ళకి తినిపించాలని చూస్తే వాళ్ళే నాకు తిరిగి ఆ కేక్ తినిపించారు. అమ్మో, ఆల్ లేడీస్ తో మామూలుగా ఉండదు, కనిపించడానికి నార్మల్ గా ఉంటారు కానీ చాలా పవర్ఫుల్ గా ఉంటారు. అతి బలవంతంగా నా నోట్లోకి అయితే ఆ షిట్టి కేక్ దోసేశారు. ఆడ లేడీస్ ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది అనమాట. ఈ పార్టీకి విష్ చేసినటువంటి అతి పెద్ద మగజెంట్స్ వీళ్ళే అనమాట, మా బాబాయిలు పెదనాన్నలు. చేసి మా పెదనాన్న సందీప్ అన్న వాళ్ళ డాడీ అనమాట, పెద్ద పెదమ్మ వాళ్ళ హస్బెండ్. అండ్ మా బాబాయ్ చెప్పాను కదా ఇందాక, పెద్ద బాబాయ్, చిన్న బాబాయ్ సుధాకర్ బాబాయ్, మాలి బాబాయ్. అండ్ వరక్ ఉంది కదా, వరక్ వాళ్ళ హస్బెండ్ అనమాట సుబ్బనాయుడు బాబాయ్. అండ్ బాల పెదనాన్న ఇందా చూపించా, సిగ్గుపడుతున్నా, పెదమ్మ వాళ్ళ హస్బెండ్ బాల పెదనాన్న. థ్యాంక్ యూ. అండ్ బ్యాక్ టు హాల్ టూర్. ఇదే అనమాట మనం బుక్ చేసుకున్న బ్యాంక్వెట్ హాల్. ఇక్కడైతే నేను తక్కువ మెంబర్స్ ఇన్వైట్ చేశాను కాబట్టి తక్కువ చైర్స్ వేసారు. ఇక్కడ ఏం ప్లెంటీ ఆఫ్ చైర్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 100 మెంబర్స్ పైన పడతారు ఈ బ్యాంక్వెట్ హాల్ లో. ఇక్కడ అంబియన్స్ ఇంకా లైటింగ్స్ మొత్తం చాలా మంచిగా ఉన్నాయి, ఎందుకంటే హాల్ చాలా కొత్తది అనమాట, రీసెంట్ గానే ఓపెన్ చేశారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద పిన్ కామెంట్ లో వీళ్ళ ఫోన్ నెంబర్స్ అయితే ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఇది నాకు చాలా నచ్చింది కాబట్టి నా నుంచి అయితే మీకు సజెషన్, ఇంకా బడ్జెట్ లోనే ఉంది ఇది. మిగతా బ్యాంక్వెట్ హాల్స్ లాగా దీని లోపల కాకుండా దీనికి సపరేట్ గా డైనింగ్ రూమ్ ఉంది. అండ్ మనకి ఇటు నుంచి డైరెక్ట్ పార్కింగ్ లోంచి కూడా లిఫ్ట్ ఉంటుంది ఇక్కడ పైకి. అండ్ లిఫ్ట్ నుంచి డైరెక్ట్ ఇట్లా కార్పెట్ వెల్కమ్ అనమాట, డైరెక్ట్ వచ్చే వాళ్ళకి, ఇటు వెళ్ళే వాళ్ళకి ఫంక్షన్కి. అండ్ ఇటు నుంచి ఇలా వెళ్ళిపోయే వాళ్ళకి డైనింగ్ హాల్ అనమాట ఇది. రండి. బ్యాంక్వెట్ హాలే కాదు, డైనింగ్ ఏరియా కూడా కంప్లీట్ ఏసీ అనమాట. చాలా స్పేషియస్ గా ఇంకా చల్లగా ఉంటది. ఎంతమంది వచ్చినా ఒకటేసారి కలిసి ఇక్కడ భోజనం చేయొచ్చు. అండ్ మనకి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట కంప్లీట్ గా. ఈ రోజు మన ఐటమ్స్ ఇవే. ఈ ముసుగు వెనుకున్నది గారెలు, దీని వెనుకున్నది పచ్చడి, అండ్ ఇవి వచ్చేసి పుల్కా, అండ్ ఇవి వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా, అండ్ చికెన్ బిర్యానీ, అండ్ చికెన్ లాలీపాప్స్, పెరుగు చట్నీ, గోంగూర, నూనె వంకాయ. అండ్ ఇది వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ, మీల్ మేకర్స్ బిర్యానీ. ఇది పెరుగు చట్నీ వచ్చి వైట్ రైస్, అండ్ ఊరగాయలు, పొడులు, మునక్కాయ మసాలా కర్రీ, అండ్ పప్పు, పొటాటో చిప్స్, అండ్ వంకాయ, సాంబార్, అండ్ చారు అంటే రసం, పెరుగు, గడ్డ పెరుగు, అండ్ మళ్ళీ ఇక్కడ అరటిపళ్ళు, మన ఫేవరెట్ అనమాట కిల్లి. మీకు ఎంతమంది కిల్లి ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఐస్ క్రీము. పేరుకే బ్యాంక్వెట్ హాల్ కానీ చాలా పెద్దది హాల్ మొత్తము. ఇక్కడ విడిగా ఉంది, ఇక్కడ కూడా చైర్స్ ఉన్నాయన్నమాట మనకి. ఈ చైర్స్ వేసుకొని ఇక్కడ కూర్చొని తినొచ్చు, కానీ నేనైతే ఏమి వెళ్ళిపోయి బఫే కదా నిల్చోబెట్టి తినడానికి. ఇక వీడి పేరు రోహిత్, ఇది వీడియోలో పడడం ఇష్టం లేదు, దాని నుంచి దాంకొని తిరుగుతున్నాడు. ఇది దీని పేరు సుజయ్ అనమాట, ఇది దీని పేరు ధనుష్, ఇది దాంకున్నాడు ధనుష్, అబ్బా గుడ్డాడు. అండ్ ఇప్పుడైతే మన వాళ్ళు లంచ్కి తీసుకొచ్చేసేద్దాం, అందరు లంచ్ చేసేస్తారు. Few moments later. Hour later. నా ప్లే బటన్ ఎవడో దాచిపెట్టాడు, ఎవరా అని చూస్తుంటే ఈ నిఖిల్ వచ్చేస్తుంది, నవ్వుతున్నాడు చూడండి. నా నిఖిల్ నా వీడియో తీస్తానంట. ఇదిగో నేను వస్తున్నా అని చెప్పి వీడియో తీస్తారా ఎవరైనా? అది సిల్వర్ ప్లే బటన్, అది నా గోల్డ్ ప్లే బటన్ మిస్ అయింది. వీడు తీసాడు నాకు తెలుసు, ఇది ఎందుకంటే నేను వస్తున్నా వీడియో, నన్ను మొత్తం వీడియో తీసాడు. ఈ యొక్క వీడియో కాదన్నా, ఇదిగో వచ్చిపోయేది ఇక్కడ దాని ముందర ఏందన్నా వచ్చి తీసాను, నన్ను ప్రాంక్ చేసాయని చెప్పి వీడియో పెట్టుకుంటూ ఏందా? లేదన్నా, నాకు తెలీదు, నా గోల్డ్ ప్లే బటన్ కావాలి. ఎక్కడ దాచి పెడతారు మహా అంటే ఫోటోలు తీసుకోవాలబ్బా దాంతో. ఇదిగో నేను దాంతో ఫోటోలు తీసుకో. ఇప్పుడు ఏంది నాకు వీడియో కావాలా, నా ప్లే బటన్ నాకు ఇస్తే నేను ఫోటోలు తీసుకుంటా. నీట్గా రెడీ అయ్యొచ్చా నా ప్లే బటన్ ప్లీజ్. ఇట్లాంటి టైంలో ప్రాంక్లు అసలే డెలికేట్ మైండ్ నాది. నా ప్లే బటన్ నాకు ఇచ్చేయండి. మరి నాకు ఏడుపు వస్తుందిరా నిజంగా, ఎవడైనా ఎత్తుకెళ్ళిపోయాడు ఏమని. ఇట్లా కళ్ళలో నీళ్ళు చూడండి, ఇట్లా
తీసుకోండి తడుద్దాం అన్నయ్య కళ్ళు. ఓరి నాయనో ఆ కేక్ తినిపించేస్తాను ఈ చేతి ఇప్పుడు నాకు గనక నా ప్లే బటన్ కానీ నీకపోతే అదిగో ఆ కేక్ నా ప్లే బటన్ కావాలి. నేను ఫొటోస్ తీసుకోవాలి, మళ్ళీ అందరూ వెళ్ళాలి, వీడియో తీయాలి. ఆడ నా ప్లే బటన్ నాకు ఏంటి ఎవరు దాచిపెట్టారు మా చిన్ని ఆప్ అది ఆప్ చెప్తా ఇట్లా. ఇదిగో సాయి, హాయ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సాయి. పార్టీ మొత్తం అనమాట, మొత్తం డెకరేషన్తో సహా A to Z మొత్తం తీసుకుంది మన సాయి, అరవింద్ సాయి. నా చూపించాను కానీ నవ్వుతున్నా మా పెదమ్మ వాళ్ళ సన్, సింగిల్ సన్. ఏం సాయి చాలా సేపు అల్లాడిన తర్వాత మన ప్లే బటన్ అయితే మనకు దొరికేసింది అనమాట. దీన్ని దాచిపెట్టింది ఎవరో కదా, మన కజిన్ బొడ్డనికి గాడే. వీడికైతే ఉంది నా చేతిలో. ఇప్పుడు ఈ ప్లే బటన్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరి మీద ఒట్టేసావురా? సరే లంచ్ చేశాడు కాబట్టి బతికి లేకపోతే. Few moments later. గోవిందా ఫాస్ట్ గా తిరగాలమ్మా, గోవిందా మీరు తిన్న చికెన్ ముక్కలు అరిగేదాకా తిరగాలమ్మా, గోవిందా చేతులు తాగకూడదమ్మా, గోవిందా చికెన్ ముక్కలన్నీ అరిగిపోవాలమ్మా, గోవిందా బిర్యానీ బాగుందమ్మా తిరగాలి, వదలాలమ్మా, దగ్గరికి రాకూడదమ్మా, నవ్వాలి, ఫాస్ట్ గా తిరగాలి, గోవిందా సిట్ వరకౌట్ వరకౌట్. హౌ ఇస్ ఇట్ వరక్క? ఓడిపోయినందుకు మీ వద్దులే, హ్యాపీ. సునీత పెదమ్మ గెలిచింది. సునీత పెదమ్మ ఫైనల్ రౌండ్ కూడా గెలిచేసినట్టే. తిరగాలమ్మా, ఫాస్ట్గా తిరగాలి. పన్నీర్ పుల్కా ఎలా ఉంది? బాగుంది, తిరగాలమ్మా, ఫాస్ట్గా తిరగాలి, కొంచెం దూరంగా తిరగాలమ్మా, టచ్ చేస్తే అవుట్. ఇందాక నుంచి సునీత పెదమ్మ చూడాలి, బాగా డల్గా తిరుగుతుంది. ఒక సైడ్కి ఇలా పెట్టి ఇలా తిరుగుతుంది సునీత పెదమ్మ, ఇలా తిరుగుతుంది. ఇది చూడు ఇట్లా దగ్గరికి వస్తుంది. నువ్వు ఎంత దగ్గరికి వస్తే అంతసేపు తిప్పుతానే ఉంటా, మాట్లాడుతూనే ఉంటా. సిట్ అని చెప్పను, సిట్. వదిన ఎదురుగా వచ్చారు. ఓకే ఓడిపోయింది. స్టార్ట్. గెలిచిన వాళ్ళకి ఇప్పుడు దాకా తిరిగినందుకు అరిగిపోద్ది కాబట్టి చికెన్ ముక్క ఎక్స్ట్రా ఇప్పిస్తాను. ఆ 2 లెగ్ పీస్లు ఎక్స్ట్రా పెట్టాను. తిరగాలమ్మా, ఫాస్ట్గా తిరగాలి, గోవిందా. ఇప్పుడు దాకా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. వాళ్ళు కూర్చున్న లోపల మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళు ఇంకా తిప్పుతానే ఉంటా. లైక్ చేసుకోండి. చూడండి మా సునీత పెద్ద ముందు చూసి మీకు జాలి ఇట్లా ఈ వయసులో కూడా ఇప్పుడు కూడా తిరుగుతా ఉందంటే మీరు లైక్ చేసుకోవాలి. సో ప్లీజ్ ఫాస్ట్గా లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. ఏం సునీత పెద్దమ్మా కళ్ళు తిరుగుతున్నాయంట, నేను ఆపను. సిట్. అబ్బా కరుణాభిన్నం, సునీత పెద్దమ్మా స్టిల్ సర్వైవ్. కరుణాభిన్నం ఓడిపోయింది సర్ప్రైజ్ కాదు, సునీత పెద్దమ్మ స్టిల్ సర్వైవ్డ్. సూపర్ పెద్దమ్మ నువ్వా, షేక్ హ్యాండ్. సునీత పెద్దమ్మ ఇంకా సర్వైవ్. మా పెద్దమ్మ బాగా దిగులు చెందింది. చికి గెలిచిన లెగ్ పీస్. 3, 2, 1 స్టార్ట్. నాకు తెలిసి సునీత పెద్దమ్మ గెలిచేటట్టుంది ఇప్పుడు. అసలు మీరు ఏంటి, మీరు ఎట్లా పరిగెత్తాలి, ఇట్లా అడగాలిగా లెగ్ పీస్. కమాన్ స్టార్ట్. ఫాస్ట్గా పరిగెత్తాలి, ఇంకా తిరగాలి. సునీత పెద్దమ్మ ఇంట్రెస్ట్ ఉంది, కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి తిరగాలి. ఇంట్రెస్ట్ లేకుండా తిరుగుతుంది, ఫాస్ట్గా తిరగాలి. సిట్. నువ్వు గెలిచేసావు పెద్దమ్మా, నువ్వు గెలిచేసావు. అడుగు, గెలిచావు, గెలిచావు, నువ్వు గెలిచావు. ఆడ చూసే వాళ్ళందరికీ తెలుసు సునీత పెద్దమ్మ గెలిచిందని. అండ్ ఇప్పుడు అండ్ ఫైనల్ గా ఇప్పుడైతే అక్క చెల్లెళ్ళు ఇద్దరు వచ్చారు, సిస్టర్స్. అండ్ స్టార్ట్ ఇచ్చా. లక్ష్మి యంగ్ గా ఉంది కాబట్టి లక్ష్మి 3, 2, 1 స్టార్ట్. తిరగాలమ్మా, ఫాస్ట్ గా తిరగాలి, ఇంకా ఫాస్ట్. ముందర చూసి నడవాలి, ఫాస్ట్ గా తిరగాలి. పెదమ్మ ముందర చూసి నడవాలి, కుర్చీ వైపు కాదు. ఫాస్ట్. తన మనసంతా కుర్చీ మీదే ఉంది. సిట్.
ఫస్ట్ టైం ఓడిపోయినందుకు ఆనందపడుతుంది పెదమ్మ, తిరగలేక వచ్చేసింది. అదిగో ఓడిపోయినందుకు వచ్చింది పెదమ్మ హ్యాపీగా. అండ్ ఇది స్క్రిప్టెడ్ అనుకుంటే నేనేం చేయలేను, మా మమ్మీ వచ్చింది ఫైనల్స్కి. 3, 2, 1 స్టార్ట్. నేను లేసా, తిరగాలమ్మా, ఫాస్ట్గా తిరగాలి. నేనైతే ఇటు తిరిగి చెప్పట్లేదు, ఎందుకంటే మా అమ్మ అక్కడ ఉన్నప్పుడు సిట్ అని చెప్తాను అనుకుంటారు, నేను అటు తిరిగి చెప్తున్నా. తిరగాలమ్మా, ఫాస్ట్గా తిరగాలి, కుర్చీకి దూరంగా తిరగాలి. లక్ష్మి, కుర్చీకి కొంచెం దూరంగా తిరగమ్మా, తిరగాలి. అండ్ చెప్పేస్తున్నా, చెప్పలా ఇంకా, తిరగాలి. సిట్. హేయ్, సూపర్, గెలిచేసావు, కంగ్రాచులేషన్స్. టాయిలెట్ కేక్ తినిపించేద్దాం లక్ష్మికి. అదిదా సార్. ఇలా రెడీ అవడాలు, ఫంక్షన్లకు రావడాలు, ఆడుకోవడాలు, కేక్ కట్ చేయడాలు ఇదంతా ఒక ఎత్తు అయితే, మొత్తం పార్టీ అంతా అయిపోయిన తర్వాత అందరు కుర్చీలు రౌండ్ గా వేసుకుని ఒక దగ్గర కూర్చుంటారు అనమాట. వాళ్ళ టెన్షన్స్ అన్ని కాసేపు పక్కన పెట్టి అలా సరదాగా నవ్వుకుంటూ గట్టిగా జోకులు వేసుకుంటూ భలే నవ్వుకుంటా భలే ముచ్చటగా అనిపిస్తుంది. వీళ్ళందరిని చూస్తుంటే కడుపు నిండిపోద్ది. వీళ్ళందరినీ ఇలా ఒక దగ్గర చూస్తుంటే ఇలాంటి ఫంక్షన్ రోజుకి ఒకటి చేసుకోవాలనిపిస్తుంది, కానీ బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తొచ్చి భయం వేస్తుంది అనమాట. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్. అలాగే షేర్ కూడా చేయొచ్చు కదా. బాయ్.